అదే ఈ రోజు అయితే వాళ్ళు సచివాలయం ముట్టడికి నాకైతే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఎవరెవరు చేసిర్రో నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఇచ్చి ఉంటే నేను ఏదన్నా వాళ్ళకి అడ్వైజ్ లాంటిది ఏదన్నా చేసేటోనేమో. బట్ ఒకటైతే చెప్పగలుగుతున్నా, అసలు పోయేటోడికి పోనోడికి సంబంధం ఉన్నోడికి సంబంధం లేనోడికి ఒక్కొక్కరికి 10 సార్లు కాల్. నాది నిజామాబాద్ జిల్లా. నాకు నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 10 కాల్స్ వచ్చినాయి. ఒకటి దర్పల్లి మండలం నుంచి, తర్వాత సిరికొండ మండలం నుంచి, నిజామాబాద్ నుంచి, స్పెషల్ బ్రాంచ్ అని, టాస్క్ ఫోర్స్ అని, ఎస్ఐలు, సిఐలు. అంటే ఒక్కటైతే చెప్తున్నా ఏంటంటే వీళ్ళకు కొంచెం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు ఎవరు చేస్తుర్రు, ఒకవేళ చేయాల్సి వస్తే హౌస్ అరెస్ట్ ఎవరిని చేయాలి, లేదంటే కన్విన్స్ చేయాల్సి వస్తే ఎవరిని చేయాలనే అది లేకుండా ఒక కలగూర గంపలాగా సంబంధం లేని వ్యక్తులను కూడా ఫోన్లు చేసి కొంత అరెస్ట్ అయితే చేసిరు అన్న. అది ఓకే. మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఇవాళ? మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారా? నన్నేం హౌస్ అరెస్ట్ చేయలేదు, కానీ ఒక 10 కాల్స్ దాకా వచ్చినాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. వస్తే నేను వెళ్ళట్లేదు, నాకు వాళ్ళేం పిలుపునివ్వలేదు, నాకు ఇక్కడ చెప్పలేదని చెప్పినా. ఒక్కటి ఫ్రాంక్లీ చెప్పాలంటే వాళ్ళు హరీష్ రావుని కలిసింది నేను అది తెలంగాణ భవన్ అని పెట్టుకున్నారు. యాక్చువల్ తెలంగాణ పేరు వాడొద్దు, అది బీఆర్ఎస్ భవన్ అని పెట్టుకోవాలి. ఆ బీఆర్ఎస్ భవన్ లోకి వెళ్ళి హరీష్ రావు గారిని కానీ ఇంకా మిగతా వాళ్ళని కలవడం నాకైతే వ్యక్తిగతంగా ఇష్టం లేదు. వాళ్ళు భవిష్యత్తులో కూడా ఒకవేళ బీఆర్ఎస్ తో కలిసి పోరాటాలు చేయాలనుకుంటే నేను అట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ గాను. ఎందుకంటే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు పూర్తి చేయకపోవడం వల్లనే 2 లక్షలు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళ వల్లనే ప్రవళిక లాంటి అమ్మాయి సూసైడ్ చేసుకుంది. పేపర్ గ్రూప్ అని 1 సారి 2 సార్లు లీక్ అయింది. రేణుకా ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. జనార్దన్ రెడ్డిని తీసేసిర్రు, మాజీ టీఎస్పీఎస్ చైర్మన్ తీసేసిర్రు. అనేక అవస్థలు గ్రూప్ 2 విషయంలో గానీ, డిఎస్సి విషయంలో గానీ. మళ్ళీ నిరుద్యోగులలోనే చాలా జ్ఞానం ఉంటదండి, చాలా సమర్థులు. నిరుద్యోగులు అంటే అసమర్థులు గారు, నిరుద్యోగులు అంటే జ్ఞానవంతులు. గ్రూప్ 2, గ్రూప్ 1, డిఎస్సి. బీఆర్ఎస్ పిలుపునిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు. బట్ ఇప్పుడు ఏంది నిరుద్యోగుల స్టేటస్ ఏంది? రేవంత్ సర్కార్ బానే ఉందా బాలేదా? మీ ఒపీనియన్ ఏంది? నా ఒపీనియన్ ఏంటంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కొంచెం బెటరు. ఎందుకంటే కొంత ఖాళీలు నింపడం వల్ల, కొన్ని ఖాళీలు నింపడం వల్ల కొద్దిమంది సీనియర్లు అనేటోళ్ళు ఎక్కడికక్కడ కొద్దిమంది వేరే పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చుంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఒక్క జాబ్ కూడా ఫిల్అప్ చేస్తాను వాళ్ళు ఇయ్యలేదు మాట. ఒక్కటి కూడా మేము చేస్తామని చెప్పలేదు. ఇలా కొద్ది మంది కన్నా జాబులు వచ్చినాయి. బట్ వాళ్ళు 2 లక్షలు ఇస్తా అన్నారు. ఆ 2 లక్షలు కూడా ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. దానికి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని జాబులు ఉన్నాయి, డిఎస్సిలో ఎన్ని ఉన్నాయి, జేఎల్లో ఎన్ని ఉన్నాయి, డిఎల్లో ఎన్ని ఉన్నాయి, పోలీస్ జాబులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం చెప్తే బాగుంటది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలలో ఈ మిగిలిన 2 లక్షలకు ఏదైతే తక్కువ ఉన్నాయో అవి భర్తీ చేస్తారా చెయ్యరా కొంచెం క్లియర్ కస్టర్ గా కొంచెం చిక్కడపల్లి లైబ్రరీకి కూడా వచ్చి చెప్తే ఓపెన్ గా ఉంటే ఈ ప్రభుత్వానికి కొంత మంచి పేరు వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ చెప్పకుండా ఇప్పుడు మానవత్రాయణ లాంటి వాళ్ళు పాపం చాలా డిపెండ్ చేయడానికి కష్టపడుతుంటారు. కానీ నేను ఇప్పుడు సీఎం అయినా వచ్చిన తప్పేముందండి? మీరే అన్నారు నిరుద్యోగులతో కష్టపడితే వచ్చిన ఈ ప్రభుత్వం అన్నప్పుడు. ఆయన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా నేను 40 లక్షల మంది నిరుద్యోగుల కష్టార్జితంతో వచ్చిన అన్నప్పుడు ఒక 2 గంటలు కేటాయిస్తే తప్పేముందండి? చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇక నేను ఇవి చేసినా, నేను మిగతా ఈ లోగా చేస్తా అని ఫ్రాంక్ చెప్తున్నాడు కదా. వివిధ వేదికలు నియామక పత్రాలు అందించినప్పుడు చెప్తున్నారు కదా. అది ఎక్కడ క్లియర్? ఇంకా మిగిలిన అనేది రిమైనింగ్ 2 లక్షలకు వాళ్ళకు 50,000 ఇచ్చినామంటారు కదా. ఇంకా 1,50,000 ఎప్పటిలోగా పూర్తి చేస్తామనే దాని మీద స్పష్టత లేదు కదా. జాబ్ క్యాలెండర్ ఇయర్ లేదు, ఏ సంవత్సరంలో ఎన్ని జాబులు ఇస్తామన్నది క్లారిటీ లేదు, ఏ డిపార్ట్మెంట్ లో ఇంకెన్ని ఖాళీలు ఉన్నదన్నది క్లారిటీ లేదు. జాబ్ రాని వాళ్ళకు కూడా మరొక నిరుద్యోగ భృతి లాంటిది ఇస్తున్నారు. పీజీ అయిపోయిన వాళ్ళకు ఒక కార్డు ఇస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ కార్డు ఇస్తామన్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లకు డబ్బులు ఇస్తామన్నారు. ఎంతో కొంత సాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. మొత్తం కంప్లీట్ గా చెప్పిందంతా చేయకపోయినా ఎంతో కొంత వచ్చి ఇప్పుడు నిరుద్యోగులకు ఒక ఎగ్జామ్ రాయడానికి కూడా అప్లికేషన్ డబ్బులు తీసుకుంటారు ఏంటండి? మేము వస్తే గవర్నమెంట్ వస్తే తీసుకోమని చెప్పి మళ్ళీ టెట్కు గానీ ఇంకా మిగతా వాటికి గానీ తీసుకుంటున్నారు. దయచేసి నిరుద్యోగుల దగ్గర ఇక్కడ నుంచి అప్లికేషన్స్ కు డబ్బులు తీసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళ జాబ్ వస్తారో గ్యారంటీ లేదు, ఇంకా డబ్బులు ఎందుకండి వసూలు చేయడం? ఒకసారి ప్రత్యూష గారిని అడుగుదాం.